అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నేనే చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు మరి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలును యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చదవబడిన వాక్య భాగములోనున్న విషయములను క్లుప్తముగా పొందుపరచి మన ధ్యానము కొరకు మనము దానిని అలవర్తించిన వారమైతే ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థమును 3 పదములలో మనము వివరించుకొనగలిగితే, చూడండి, మొదటిది భాగ్యము. అందరు చెప్పాలి. మొదటిది భాగ్యము, రెండవది భోగము, మూడవది భాగము. చెప్పండి. మొదటిది భాగ్యము, రెండవది భోగము, మూడవది భాగము. గుర్తుంటుంది కదా, అన్ని భాలు కదా. కాబట్టి ఈ యొక్క మోషే యొక్క తీర్మానమును లేక తన యొక్క అనుభవమును పరిశుద్ధాత్మ తండ్రి ఈ మోషే ఉపవాస దినములలో మనకు అందజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు గనుక ఈ 3 మాటల్లో ఉన్న విషయములను విశేషములను మనము తరచి చూచినట్లయితే, మొదటిగా ఈ మోషే ఉపవాస దినములలో మోషే అనబడిన ఈ యొక్క దైవజనుడు ఎలాంటి వాడు? ఏంటమ్మా తప్పిపోయారా? తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు మనము మోషే ఉపవాసములు లేక మోషే సుఖోపవాసములని దీక్ష ప్రారంభం చేశాము. ప్రారంభించి ఈ దినానికి 5 రోజులు అవుతుంది. ఇది 5వ రోజు. ఏర్పాటు చేయబడిన వారలారా, మీరు ధ్యానించే విషయము ప్రతి దినమందు కూడా మోషే అనే మాట లేకుండా మన ధ్యానము ముగించుకొనము. కాబట్టి అన్నిటికీ కారణము ఎవరు అంటే మోషే అనబడిన దైవజనుడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తనను ఒక దైవజనునిగా పిలిచినట్లు, దైవజనునిగా తయారు చేసినట్లు మనము చూస్తూ ఉన్నాము గనుక, యేసు నామ దారులందరూ ఎంతో ధన్యులు వారు పాసురామైనాటి స్థితిలో బ్రతుకుదురు వారు. భాసురమైన స్థితి అనగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఉన్నతమైన స్థితిలో ఎదిగేవారు ఎవరు అంటే యేసు నామమును ధరించిన వారు. ధరించడం మాత్రమే కాదు, ధరించిన నామాన్ని భరించేవారు కూడా అయి ఉండాలి. ఏదో యేసయ్యను నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి, వ్యాధులు పోతాయి, అప్పులు తీరుతాయి అని చాలా మంది భ్రమపడి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారు యేసయ్యను ధరిస్తున్నారే కాని భరించే వీలు లేక కొద్ది కాలం తర్వాత విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. పైగా అంటారు, మాకు కలిసి రాలేదమ్మా, ఆ మతం మాకు బెడిసిగొట్టిందమ్మా అంటారు. అంటే అంతరంగములో విశ్వాసము స్థిరముగా లేనప్పుడు మనము ఎవరిని ఏమీ అనలేము. అన్నా కూడా ఎవ్వరు ఊరుకోరు. కానీ దేవుడు మాత్రం ఏమన్నా ఏమీ అనరు. కానీ సమయం వస్తే ఆయన రోషము కలిగిన దేవుడు అన్న మాట మన జీవితంలో రుజువుపరచువారై ఉన్నారు గనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడుడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కాబట్టి మోషే యొక్క చరిత్రను మనము ధ్యానించే ముందు, మోషే అనగా అర్థము నీటిలో నుండి తీయబడిన వాడు. అనగా ఏమి నీరు అనగా 430 సంవత్సరములు ఏకధాటిగా బానిసత్వము నుండి విడుదల కావాలని
ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు కార్చిన కన్నీటిలో నుండి వచ్చిన వాడే ఈ మోషే అనబడిన దైవజనుడు. కాబట్టి మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడు అని మనకు బాగా అర్థమైంది. అయితే మనందరికీ అమ్మ నాన్న ఉన్నట్లు మోషేకు కూడా నానున్నారు, అమ్మున్నారు. నాన్న పేరు, తండ్రి పేరు అమ్రాము, అనగా అర్థము పైకెత్తబడినవాడు. అంటే దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత పైకెత్తబడినవాడు, అనగా ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నవాడు అనే అర్థం ఇచ్చే అమ్రాము యొక్క గర్భవాసములో నుండి మోషే అనబడిన దైవజనుడు జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే తల్లి పేరు యాకోబేదు, అనగా దేవుడు మహిమ కలిగిన వాడు. కాబట్టి దేవునికి మహిమ ఉంది. ఆ మహిమ మానవుల ద్వారా ఆయన అందుకునే దేవుడు, మహిమ సింహాసనములో ఉన్న దేవుడు ఈ మట్టి మనిషి పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి గాను మహిమ బాలుడుగా వచ్చి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మహిమా తోడ కాపి వేయో మహిమా కొరకు సీతాబాసు మహిమా జీవోలను మార్చి మహిమాలో యేసు ప్రభువు కాబట్టి ఈ చరణంలో మహిమ తోడ కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనను. ఏముంది? మహిమ, మహిమ, మహిమ. కాబట్టి ఈ మట్టి మనిషికి మహిమ కావాలి గనుక మహిమను పోగొట్టుకున్న మానవుణ్ణి మహిమ లోకములో పెట్టాలని దేవుని ఉద్దేశము గనుక దుష్టుడు పడవేయగా వాని క్రియలను పాడు చేసి ఈ యొక్క మానవునికి మహిమివ్వడానికే దేవుడు మనుష్య కుమారుడుగా వచ్చి వేశారు. కాబట్టి ఈ మోషేను చూచినప్పుడు రాబోయే క్రీస్తు ప్రభు యొక్క మరి పోలికలు ఎన్నో మోషే గారిలో జన్మ కాలము నుండి మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అంటే మనందరి కొరకు మరణించడానికి వచ్చారు. మనందరి పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఆయన తన మీద వేసుకొని మనలను ఆ శిక్ష నుండి, వ్యాధి నుండి విడిపించడానికి వచ్చారు గనుక మనము పాడుకుంటూ ఉన్నాము ఎన్నో పాటలు. నువ్వుపై వ్రేలాడు
చీకటులు ఆవరించగా శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను. ఎవరి కొరకు అంటే మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరచు నిమిత్తమై ఆయన కన్ను మూసినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏదైనా తోటలోనికి ప్రవేశించిన సాతానుడు వారి కండ్లకు ఒక ఆకర్షణీయమైన స్థితిని కలుగజేసింది గనుక వట్టి మాటలు గట్టివని నమ్మినటువంటి వీరు అవి వట్టివని తెలిసిన తర్వాత వారి కండ్లు విప్పబడిన తర్వాత చాలా వేదన పడినట్లుగా, కుమిలిపోయినట్లుగా, దిగంబరులు అని తెలుసుకుని చెట్టు చాటుకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము గనుక నేటి దినమందు మరి క్రీస్తు ప్రభువునకు సాదృశ్యమైన మోషే గారి యొక్క స్థితి కూడా ఎలాగుంది అని మనము వివరించుకోగలిగితే, మరి తల్లి తండ్రులకు తాను మూడవ బిడ్డ అనగా తనకంటే ముందు మిరియాము అనబడిన ఒక అక్కుంది, అహరోను అనబడిన ఒక అన్నున్నారు. మిరియాము అనగా అర్థము తిరుగుబాటు, అలాగే అహరోను అనగా అర్థము పర్వతము పైకెక్కిన వాడు అనగా గొప్పవాడు, బలమైన వాడు, ఉన్నతమైన వాడు అని అర్థమిచ్చేటువంటి ఒక అన్న అక్క మోషేకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అంతేకాదు మోషేకు ఒక మామున్నాడు అంటే భార్య కూడా ఉంది. కాబట్టి మోషే మామ పేరు ఇత్రో అనగా దేవునికి స్నేహితుడు. అలాగే సిప్పోరా అనబడిన భార్య ఉంది, ఆమె పేరునకు అర్థము పక్షి. కాబట్టి సిప్పోరా అనగా పక్షి అని అర్థం. కాబట్టి ఒంటరిగా ఉన్న మోషే గారికి ఇంత మంది మరి బలగమో లేక మరి తనకు ఆదరణగా రక్త సంబంధులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క యాకోబెదు అనబడినటువంటి ఈ స్త్రీ దేవుని యందు విశ్వాసము కలిగింది గనుక, దేవుడు మహిమ కలిగిన వాడని ఎరిగింది గనుక కష్టకాలములో, వధకాలములో, వ్యధకాలములో మోషే జన్మించినా సరే చిన్ని బిడ్డలను తీసుకుని వెళ్లి నైలు నదిలో పడవేయవలననే ఆజ్ఞ బయలుదేరిన ఆయమ్మ రారాజుకు భయపడింది కానీ రాజు ఆజ్ఞకు ఏమాత్రము భయపడలేదు. అంటే ప్రాణానికి తాను తెగించి 3 మాసములు బిడ్డను జాగ్రత్తగా కాపాడింది. కారణము ఒక బలమైన హస్తము తన వెనక ఉన్నట్లుగా ఆ మహిమ కలిగిన దేవుని యొక్క మాట తన నోట ఉంచుకొని ఆమె ఎల్లప్పుడూ స్తుతి గీతములు పాడుతూ ఆ బిడ్డను పెంచుచూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. నిన్నటి దినమందు మనం విన్నట్లు ఈ మోషే యొక్క తల్లిదండ్రులు అండర్ గ్రౌండ్ లో పెంచుంటారు, లేకపోతే పసిబిడ్డ ఉన్నాడు అన్న సంగతి ఇతరులకు తెలియకుండా ఎలా పెంచగలరు అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఏదైనా సరే మరి ఇక్కడ జాగ్రత్తగా మనం చూచినట్లయితే మరి దేవుడే మోషే విషయంలో మోషే పక్షముగా గొప్ప మరి సాక్ష్యము చెప్తూ ఉన్నారు. సాధారణంగా కాకానీ స్వస్తిశాలకు వచ్చిన వేల మంది దేవుని గురించి సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. కానీ మోషే జీవితంలో ఒక్క మానవుని విషయంలో దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు, సాత్వికుడు అని మోషేను గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అంతేకాదు మోషే ఎవరు అంటే ఒక ప్రవక్త, అలాగే మోషే యాజకుడు, మోషే రాజు, మోషే దైవజనుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవదాసను ఒక ఋషి కలలు దేవునితో మాట్లాడు, పరిశుద్ధాత్మకు వసుడైనాడు. కాలంలో రాసిన వ్రాతలు చదివి బైబిల్ మిషను స్థాపించాలని కాబట్టి దేవదాసు అని ఒక ఋషి కలడు. ఋషి అంటే మీకు తెలుసా? తపస్సు చేసేవారు, లోకముతో సంబంధము లేకుండా బ్రతుకంతా దైవ ధ్యానములోనే ఉండి దైవ తలంపుతో ఉన్న వారిని ఋషులు అంటారు. అయితే దేవదాసయ్య గారు ఋషి అంటే బాగుంది, అయ్యగారు అన్నారు మనము కూడా ఋషులమే అన్నారు.
అంటే దినమునకు కొద్ది సమయము కేటాయించుకొని దైవ సన్నిధిలోనికి వెళ్లి మనము కూడా తపస్సు చేస్తున్నాము గనుక శ్రమకు భయపడి ఊరి బయటకు వెళ్లి అరణ్యములో కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసే ఆ ఋషుల కంటే శ్రమున్న లోకములోనే ఉండి ఒక ప్రక్క శ్రమలు అనుభవిస్తూ వాటిని లెక్క చేయకుండా ఏదో సమయమును కేటాయించుకొని దైవ తపస్సు చేసే మనమే ఆ ఋషుల కంటే శ్రేష్ఠులము. అర్థమైందా మీకు? కాబట్టి మనము కూడా ఎవరు అండి చెప్పండి? మనమందరం ఎవరు? ఋషులము. కానీ మనకు కాషాయ వస్త్రాలు లేవు, మనకు వైరాగ్యం లేదు, మనకు లోకం కావాలి, దేవుడు కావాలి. లోకములో ఉన్న శ్రమలను ఎదిరించే శక్తి దేవుడు ఇస్తారని దైవ సన్నిధికి వెళ్లి దైవ ధ్యానం చేస్తూ ఉన్నాము. కాబట్టి మోషే యొక్క చరిత్ర విన్నాము, మోషే యొక్క గుణగణములు విన్నాము, మోషే యొక్క ఆధిక్యతను కూడా మనం చూచాము. ఇంకా చరిత్రలో గమనిస్తే మోషే ఎప్పుడు పుట్టాడు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున పుట్టాడంట చరిత్ర చెప్తోంది. అలాగే ఎప్పుడు చనిపోయాడు అంటే 120 సంవత్సరముల తర్వాత అదే ఫిబ్రవరి 1వ తారీఖున చనిపోయాడు. సాధారణంగా మనము పుట్టిన దినం ఒకటి ఉంటుంది, ఆ మాట అనకూడదు మనం కదా, కాబట్టి ఇంకెప్పుడో చచ్చిపోతాం. కానీ మోషేలో ఉన్న ప్రత్యేకత ఏ రోజైతే తాను పుట్టాడో, ఏ తారీఖున పుట్టాడో అదే తారీఖున చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే మోసెస్ డైడ్ విత్ ద కిస్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే మోషే ఎలా చనిపోయాడంటే యేసయ్య వచ్చి ముద్దు పెట్టుకున్నాడంట, మోషే చచ్చిపోయాడు. అది చావు అంటే. కాబట్టి మనకు ఆ మాట ఎత్తితే భయం, పాట పాడితే భయం, వినాలంటే భయం, నాకేమీ భయం లేదు, వాయించే పిల్లలకి ఇంకంతకంటే భయం లేదు. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. అంటే ఈ పాట అప్పుడు పాడతారు కాబట్టి భయం. గాని అసలు చెప్పాలంటే మేము ఈ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాదండి, మాది ఫారెన్ కంట్రీ అండి, మేము అక్కడ పుట్టామండి, అక్కడ ఉంటామండి, మేము దొరసాలమండి, దొరలమండి, అది అర్థం. కాబట్టి అబ్రహాము గారు మాటి మాటికి నేను పరదేశిని అని తాను చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఈ దేశమా లేక మంది ఈ లోకమా చెప్పండి? ఒకవేళ ఈ దేశస్తులు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. ఈ దేశంలోనే ఉంటాను, నాకు చావు లేదు, ఇలాగే ఉంటాను ఎప్పుడు చిరంజీవిగా ఎవరు అనడం లేదు. కాబట్టి మనది ఏం దేశం? పరలోకం, అదే మన దేశం. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖున తన జన్మదినము గనుక దేవుడు వచ్చి అదే తారీఖున ముద్దు పెట్టుకోగానే దేవుని కౌగిటిలోనికి మోషే వెళ్ళినట్లుగా చరిత్రలో మనము చూస్తూ ఉన్నాము. మరి ఒక విషయాన్ని చూసినట్లయితే మోషే విమోచకుడు. మోషే దేవునికి మానవులకు లేక దేవుని ప్రజలకు తాను మధ్యవర్తి. మరి ఒకటి చూస్తే తాను పరిపాలకుడు, విశ్వాస వీరుడు. ఎవరు చెప్పండి? మోషే విశ్వాస వీరుడు. మనము కూడా వీరులమేనా? మనం వీరులమేనా? ఓ కార్యం నెరవేరినప్పుడు వీరులము, నెరవేరకపోతే ఓ అయితే చాలా మంచిది. కాబట్టి నేను వీరుడను, విశ్వాసములో నన్ను మించిన వారు లేరు అని గుండెల మీద చెయ్యేసి చెప్పండి అంటే అందరూ చెప్తారని తెలుసు, నేను చెప్పమన్నాను కాబట్టి చెప్తారు. కానీ ఎంతవరకు మన యొక్క శ్రమ తీరినప్పుడు, మనకొచ్చిన కష్టము తీరినప్పుడు మన యొక్క వీరత్వం శూరత్వం అప్పుడే తెలిసిపోద్ది. దేవా ఏంటయ్యా నన్ను మర్చిపోయావా? నా ప్రార్థన వినలేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎప్పుడు కష్టాలు నాకేనా అంటే వీరులు పలికే మాటలా చెప్పండి? కాదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక మనం అడిగింది ఇవ్వడానికి ఆలస్యమైతే దేవుడు నన్ను మర్చిపోయాడు అని దైవ ప్రేమను అపార్థము చేసుకొనుట హాని అని దైవజనులు వ్రాశారు. కష్టము వచ్చిన గాని, నష్టము వచ్చిన గాని, ఇష్టము లేకపోని, కష్టుడవైనను గాని, దృష్టికి దీన
ఆలస్యమైన మనము దేవుని యొక్క దీవెన కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టి ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే మోషే దగ్గరకు మనం వచ్చేసరికి మోషే చనిపోయినప్పటికీ తాను మరలా మృతుడుగా సజీవుడుగా రూపాంతరపు కొండ మీద తాను కనబడినట్లుగా చూస్తూ ఉన్నాము. మృతుల గుంపులో నుండి ఒకరు, సజీవుల గుంపులో నుండి ఒకరు, ఇద్దరు రూపాంతరపు కొండ మీదకు వచ్చి నిర్గమమును గురించి మాట్లాడుకుంటున్నారు అని మరి సువార్తలలో మనకు వ్రాసి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి వారు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే నిర్గమము అంటే దాటిపోవుట. కాబట్టి నిర్గమమును గురించి మాట్లాడడానికి ఏలియా గారు వచ్చారు. తాను సజీవుడుగా ఆరోహణమయ్యాడు. అలాగే మోషే గారు వచ్చారు. తాను మృతుడై సజీవుడై తాను వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ మనం ఎలా నమ్మగలము అంటే దీనికి మూలము విశ్వాసము. వాక్యము వింటున్నాము, నమ్మాలంటే, దాని గురించి ఆలోచించాలంటే, దాన్ని అంగీకరించాలంటే, వాక్యాన్ని బట్టి అవలంబించాలి, నడవాలి అంటే మనకు ముఖ్యమైనది ఏంటి చెప్పండి? విశ్వాసము. అందరూ చెప్పాలి. మీకు అంత కొంచెం కొంతేనా? బయటికి వెళ్తే తెలుస్తుంది మీ అల్లరి. కాబట్టి విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం మమరి ఉన్నా కొండ కదిలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాప మంటి ఉన్నా వధువు సంగములోనికి చేరుటెట్లో కాబట్టి ఎంత విశ్వాసం ఉండాలి మనకు? ఎంత? ఆవగింజంత కూడా లేదమ్మా నాకు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చేయించేయండి. మీరు ఎంత బాగా వింటున్నారో నేను వేసే ప్రశ్నకి అర్థమైపోయింది. ఏదో హరికథ బుర్రకథలాగా వింటున్నారా? నేనేమన్నాను? లేని వాళ్ళు చేయి దించేయమంటే అందరూ దించారంటే ఎవరికి ఆవగించంత కూడా విశ్వాసం లేదు. ఎలా జరుగుతాయి కార్యాలు? అమ్మా నీ విశ్వాసమును బట్టి నీకు మేలు కలుగును అని దేవుడు అన్నారు కనుక ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? విశ్వాసము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసము, విశ్వాసము, విశ్వాసం. అమ్మా మాకు విశ్వాసం లేదు, మేమేం చేయమంటారు? ఏం చేస్తే విశ్వాసం వస్తుంది అంటారు. దాని కొరకు దైవజనులు వ్రాశారు, విశ్వాసము లేని విసుగోదల సమాయాన విశ్వాసమిమ్మాని వేడుకొనుము, విశ్వమంతటిని కలుగజేసిన దేవుడు విశ్వాసాన్ని కలుగు చేయలేడా? కలుగు చేయలేడా? కలుగు చేస్తాడు. గనుక మీకు విశ్వాసం లేకపోతే దేవా నాకు విశ్వాసం దయచేయ్యా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుడికి నేనంటే భలే ఇష్టం అండి, కానీ నాకు అసలు విశ్వాసమే లేదండి అంటే వట్టి మాట. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే మోషే విమోచకుడు, పరిపాలకుడు, మధ్యవర్తి, విశ్వాస వీరుడు. అలాగున మోషే అనే మాట పరిశుద్ధ గ్రంథములో 813 సార్లు వ్రాయబడింది. అంటే మోషే సామాన్యుడా? చెప్పాలి. పురుషులు ఏంటో మౌనంగా ఉన్నారు, మమ్మల్ని అడగటం లేదు, అమ్మగారు మా వైపు చూడడం లేదు.
చెప్పండి, ఎన్నిసార్లు? 813 సార్లు వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే తనలో ఉన్న తీర్మానము దగ్గరకు మనం వస్తే తాను అనుకున్నాడంట, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నటకు ఇష్టపడక తాను తన ప్రజలతో కలిసి కష్టపడ్డానికి ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మోషే ఏమేమి వద్దన్నాడు? 1, రాజకుమారుని అనొద్దు అన్నాడు. 2, యువరాజు, రాజు తర్వాత రాజు గనుక రాజరికము వద్దు అన్నాడు. 3, సింహాసనము అసలే వద్దన్నాడు. కిరీటము కూడా అంతకంటే వద్దు. కాబట్టి మనకైతే కిరీటం పెడతామంటే వద్దనం, పెత్తనం ఇస్తామంటే వద్దనం, రాజును చేస్తామంటే అసలే వద్దనం. మనము ప్రాకులాడేదే దాని కొరకు. కానీ మోషేకైతే ఏమీ వద్దంట. ఏం కావాలి? కష్టాలు కావాలి అని కోరుకున్నాడు గనుక ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకున్నటకు తాను ఇష్టపడలేదు అని చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ చిత్తమే సిద్ధించు ప్రభు, ప్రార్థించుచు దేవుని సన్నిధిని. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, ప్రార్థించుచు దేవుని సన్నిధిని. కాబట్టి దైవ సన్నిధికి వచ్చిన వారలారా, స్వస్తిశాలకు, స్వస్థత కొరకు, ఆశీర్వాదము కొరకు వచ్చిన వారలారా, మీలో ఎంతమంది మోకరించినప్పుడు ప్రభువా నీ చిత్తము జరిగించు అంటున్నాం? చాలా తక్కువ. అందరూ నా ఇష్టమే జరగాలి, నేను అడిగింది దేవుడు ఇవ్వాలి, నా పంతమే నెగ్గాలి అనుకుంటూ ఉన్నారు. కానీ మోషేకైతే తన ఉద్దేశములో, తన ఇష్టములో తాను కష్టపడాలి అనుకున్నాడు గనక ఆ సింహాసనమును, ఆ కిరీటమును, ఆ రాజరికమును, యువరాజుగా ఉండవలసిన పదవిని తాను విడిచి వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే చరిత్రలో మనము చూస్తే తండ్రి అనగా ఫరో రాజు బాగా ముసలివాడు అయిపోయాడంట. అయితే తన కుమార్తెకు ఈ మోషే అనబడిన ఈ పెంచుకుంటూ ఉన్న కుమారుడు ఎప్పుడు రాజు అవుతాడా అంటే ఆ తండ్రి వెళ్ళిపోవాలి, అంటే చచ్చిపోవాలి. అయితే తండ్రి చనిపోతేనే తన కుమారుడికి రాజరికం వస్తుంది గనుక ఒకరోజు సరదాగా తండ్రి యొక్క కిరీటాన్ని తీసి ఈ కొడుకుకు పెట్టి ఎలా ఉంటాడో చూద్దాం అనుకుందంట. తీరా తల్లి మాట కాదనలేక ఆ తల్లి తనకు కిరీటం పెట్టడానికి వచ్చిన సమయంలో మోషే తన చేతిలో అనగా తల్లి చేతిలో ఉన్న కిరీటాన్ని తన చేతికి తీసుకున్నాడంట. అమ్మా నేనే పెట్టుకుంటానివ్వు అని. సరే, చాలా గారాభంగా ఆ తల్లి ఆ బిడ్డను పెంచింది గనుక ఆ కిరీటం ఆ బిడ్డ చేతికి ఇవ్వగానే మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడు గనుక ఆ కిరీటాన్ని ఇలా పైకి ఎగరేశాడంటండి. అంటే ఇష్టం ఉంటే ఎగరేస్తావా, ఇష్టం లేకపోతే ఎగరేస్తామా? ఇష్టం లేక ఎగరేసి ఈ కాలు, కుడి కాలు ఇలా పెట్టగానే ఆ పైకి ఎగిరిన కిరీటం వచ్చి కాల్లో దూరిపోయిందంట. అంటే ఏం చేశాడు? సర్కస్ చేశాడు, మ్యాజిక్ చేశాడు. అంటే ఈ కిరీటము కొరకు నేను రాలేదు సుమా, ఈ పెత్తనము నాకొద్దు, నా దేవుని బిడ్డలతో లేక నా బిడ్డలతో, నా వంశము, నా కులము, నా వారు ఏం చేస్తున్నారో నేను వారి దగ్గరికే వెళ్ళాలి అనుకున్నాడు. కాబట్టి మోషే గారికంట భోగమొద్దు. భోగము అంటే ఆనందము. తనకు ఆనందం వద్దు, కానీ ఏం కావాలంట? కష్టము కావాలి, కన్నీరు కావాలి అని కోరుకున్నాడు గనుక ఆ రాజ భవనమును విడిచి బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మోషేకున్న ఆశ తన ప్రజలను బానిసత్వము నుండి విడిపించాలి. అదే ఆశ దేవాది దేవునికి కూడా ఉన్నది గనుక మోషే అనుకున్నాడు, ప్రభువా నీతో నాకు పనేమి లేదు, పర్వాలేదులే, నేను ఎలాగైనా సరే వీళ్ళను ఏమైనా చేసి ప్రజలను బయటికి తేగలను అన్నాడు. అంటే తన శక్తి వైపు చూచుకున్నాడు, తన కండ బలము వైపు చూచుకున్నాడు. నేను బలవంతుడును గనక ఏ పనైనా చేయగలను అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడు తనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు.
కారణం ఏంటి? ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరు హెబ్రీయుడు, మరి ఒకడు ఐగుప్తీయుడు. అయితే తన వారిని రక్షించుకోవాలన్న కోరిక కలిగిన మోషే ఆ హెబ్రీయుని తనకున్న కండ బలంతో ఒక్క దెబ్బ కొట్టి ఏం చేశాడంట? చంపేశాడు. అటు ఇటు చూశాడంట. ఎవరన్నా